ఇక్కడొకటి. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వర్క్ కూడా మొదలు పెడదామన్నారు కదా మేడం? అవును, నేను మాట్లాడుకున్నది అదే. ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? ప్రోగ్రెస్ ఏంటి? ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం మేడం. కొంతమంది ఎఫిషియెంట్ ఇంజనీర్లని, టెక్నికల్ స్టాఫ్ని సెలెక్ట్ చేసి పొజిషన్స్ హోల్డ్లో పెట్టాం మేడం. ప్రస్తుతానికి మన చేతిలో ఏం ప్రాజెక్ట్స్ లేవు కదా మేడం. అందుకే ఆఫర్ లెటర్ ఇవ్వకుండా కన్ఫర్మేషన్ గురించి మాత్రమే చెప్పాను. ఆఫర్ లెటర్ ఇస్తే అందరికీ మంత్లీ శాలరీ ఇవ్వాలి కదా మేడం. అందుకే పెండింగ్లో ఉంచాం. పర్వాలేదు తులసి గారు, ఎంతవరకు అని వాళ్ళు వెయిట్ చేస్తారు చెప్పండి. పాపం, వాళ్ళకి శాలరీ లేక వేరే చోట ఉద్యోగానికి వెళ్లలేక సఫర్ అవుతారు కదా. మీరందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వండి, జాబ్లో జాయిన్ అవ్వమనండి. మన ఆఫీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వింగ్ రెడీ చేయించి అక్కడికే రమ్మని చెప్పండి. అవసరమైతే వాళ్ళ సలహాలు ప్రాజెక్టు సంపాదించడానికి ఉపయోగపడతాయి కదా. సరే మేడం, అలాగే చేస్తాను. మెహదీపట్నం దగ్గర ఒక కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది కదా. అక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా. ఓకే, దాన్ని దాటుకుని వెళ్లడం కోసం 2 సర్కిల్స్ ని కవర్ చేస్తూ 2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. మెహదీపట్నం నుంచి టోలీ చౌకీ వరకు బ్రిడ్జ్ కట్టాలని ప్రపోజల్. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది కదా మేడం. అవును, ఇంకో వారం రోజుల్లో టెండర్కి ప్రకటన వస్తుంది. మీరు టెండర్కి రెడీ చేసి పెట్టండి. అలాగే మేడం. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని సాయిల్ డీటెయిల్స్, భూసేకరణ రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసుకుంటాను. అలాగే, ఈలోపు అపాయింట్మెంట్ చేసుకుని ఎంప్లాయీస్ హెల్ప్ ఇందులో తీసుకోవచ్చు. అలాగే మేడం. ఏంటి తులసి గారు, ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు? నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. అది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రీఓపెన్ ఉంది కదా సార్, దాని గురించే మేడంతో డిస్కస్ చేస్తున్నాను. నాతో చెప్తే నేను మీటింగ్లో జాయిన్ అయ్యేవాడిని కదా. అర్జున్, అసలు ఇప్పుడు నీ ఫోకస్ బిజినెస్ మీద లేదు కదా. బాగా డిస్కనెక్ట్ అవుతున్నావు. బిజినెస్ మీద అస్సలు కాన్సంట్రేషనే లేదు నీకు. ఒక పంచి, నీ సమస్యలన్నీ తీరిపోయాక ఆ తర్వాత నువ్వు మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పర్లేదులే. మేడం, ఎందుకలా అన్నారు? పాపం సార్ బాధపడతారు కదా. నేను చూస్తూనే ఉన్నాను తులసి గారు. భవానీతో గాని నాతో గాని ఆయన సరిగా మాట్లాడడం లేదు. ఆఫీస్కి గుణ వచ్చి తీసుకుని వెళ్తున్నాడు, చెప్పా పెట్టకుండా బయటికెళ్తున్నాడు. నేను బలవంతంగా ఏంటని అడిగితే ఫ్రెండ్స్తో మీటింగ్ అని చెప్తున్నాడు. అదేంటి మీటింగ్ అని అడిగితే అదేంటో చెప్పని కూడా చెప్పడం లేదు. ఇలాగే చేస్తూ ఉంటే నాకు బాధ కలగదా? సరే, మీరు దాని గురించి ఆలోచించకండి. నేను మినిస్టర్ గారితో మాట్లాడి మీకు కాల్ చేస్తాను. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. ఆది, ఇంకో విషయం, ఆ గుణ నీతోనే ఉంటూ నీకే వెన్నుపోటు పొడిచాడు కదా, అతన్ని కూడా ఊరికే వదిలిపెట్టకూడదు. అవునమ్మా, గుణాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. వాడు నమ్మక ద్రోహం చేశాడు. చెప్పు ఆదిబాయ్. బాయ్ బాయ్ అంటూ నా వెనకే తిరుగుతూ ఆఖరిక శివగామి పంచన చేరావు కదా. నీ కుక్క బుద్ధి చూపించుకున్నావు కదా గుణ. అవును, కుక్క బుద్ధే. అయితే ఏంటి, విశ్వాసంగా ఉన్నాను. ఎందుకంటే శివగామి గారు నా చెల్లికి మంచి చేశారు. ఆమెతో విశ్వాసంగా ఉండటంలో తప్పేంటి? నా చెల్లిని చంపింది శివగామి గారు అనుకున్నాను. అందుకే ఆమె మీద ద్వేషం పెంచుకున్నాను. మీతో కలిసి ఆమెని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నిజం తెలిసింది. నా చెల్లిని చంపింది శివగామి గారు కాదు, రావణ్ అని. రావణ్ అక్క, నువ్వు ఎంత నీచులో అర్థమైంది. అందుకే శివగామి గారి పక్షానికి వెళ్ళాను. నాతో ఉండి నా విషయాలన్నీ తెలుసుకున్నాక ఆపోజిట్ టీంలో ఉండడానికి నిన్ను వదిలిపెడతానా నేను? హలో ఆది బ్రో,
క్రిమినల్ పనులు నువ్వు ఈ మధ్యలో మొదలుపెట్టావు. నాకు నా బ్లడ్లోనే ఉంది.